ఈ రోజున నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అందరూ కూడా సమయం ఉన్నప్పుడే దాని సమయాన్ని వినియోగించుకోండి. తర్వాత మన సమయం దాటిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. ఇదొకటి చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో సమయం అనేది. అదొకటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. అదేవిధంగా అందరూ కూడా వేళకి తినండి, అలాగే వేళకి పడుకోండి. అలాగే మనం ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేస్తూ ముందుకు సాగితే బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కష్టాలు, నష్టాలు, సుఖాలు అన్నీ కూడా మనకి వస్తూ పోతూ ఉంటాయి. కష్టం వచ్చింది కుంగిపోవద్దు, నష్టం వచ్చిందని చెప్పేసి మనం బాధపడిపోవాల్సిన లేదు. ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది మనకి ఉన్నది. ఆ సొల్యూషన్ ప్రకారం మనం ముందుకెళ్తాం. ఏమి కాదు, దయచేసి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మంచిగా మన జీవితంలో మంచిగా వెళ్ళాలంటే శాంతియుతంగా ఆలోచిస్తూ మంచిగా మీరు ఏదైతే సాధించాలో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా సహకరించండి, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి. హెల్ప్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం జీవితంలో సాధించిందంటే ఏముండదు. పుట్టిన తర్వాత మనిషి చనిపోయేంత వరకు కూడా తన జీవితం తను గడుపుతాడు. కానీ ఇతరులతో సహాయం చేస్తూ ఇతరులతో మమేకమే కలిసి ఉండే జీవితం అసలైన జీవితం. సో మీరందరూ కూడా అలాగే జీవితాన్ని గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. నచ్చినట్టుగా జీవించండి. మనం ఆరోగ్యంగా ఉంటే మనకు కావాలి. మనం ఏం చేస్తే సంతోషంగా ఉంటామో, ఎలా చేస్తే సంతోషంగా ఉంటామో అలాగే చేయండి. మీరందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.